CMR Shravanam sale up to 61% off. ఇప్పుడు అల్లు రామలింగి గారితో చాలా సినిమాలు చేశారు కదా. చాలా సినిమాలు. ఎలా ఉంటుంది ఆయనతో ఒక ఎక్స్పీరియన్స్? చాలా సరదాగా ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది. అస్తమాను కొడుతూ తిడుతూ తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయన వైఫ్ క్యారెక్టర్లు చేశారు. వైఫ్ క్యారెక్టర్ లో చేశారు. చాలా క్యారెక్టర్స్. ఆయనతోటి చాలా సరదాగా ఉంటుంది. సినిమాలో చూసినట్టే ఉంటుందా ఆయన రియల్ గా? రియల్ గా కూడా అలాగే సినిమాలో ఎలా యాక్ట్ చేస్తారో బయట కూడా ఆయన అలాగే యాక్ట్ చేస్తూ మన ఇలా కొడుతూ ఇలా అంటూ తిరుగుతుంటాడు ఆయన. గల్పుడి భారతీరావు గారు మాత్రం ఓన్లీ డైలాగ్స్ మాత్రమే, దూరంగా ఉండే డైలాగులు చెప్తారు కానీ దగ్గరికి రారు ఆయన. ఆయన అలాగా. మళ్ళీ నేను మన ప్రతిఘటన చేశాను, అందులో సుత్తివేలు గారి వైపు చేశాను. అందులో వీళ్ళందరూ కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమాలోనే కదా మంచి పేరు. అవును అవును. అందరు కాంబినేషన్ వాళ్ళతో కూడా చేశాను. ఆయనతో కూడా చేశాను, కోట గారితో కూడా నేను చేశాను. కృష్ణ గారితో అందరికీ మనగాడు అని చెప్పి సినిమాలో చేశాను క్యారెక్టర్. కానీ ఆయన ఎవరితోనూ మాట్లాడరు, చాలా తక్కువ. కృష్ణ ఎవరితో మాట్లాడరు. ఆయన చాలా బిజినెస్ ఇదిలో ఉంటారు ఎప్పుడు. కానీ ఆ స్పాట్కి వచ్చిన మాత్రం చక్కగా అన్ని చెప్తారు. సో ఇంకా వీళ్ళు వాళ్ళని లేదు, అందరితో ఒక టైంలో ఒక పీక్ లో వెళ్ళేశారు. అలాగే బాలకృష్ణ గారితో చేశానండి, ముద్దులు మావయ్య. అందులో ఒక సినిమాలో 2 సినిమాలో అత్త క్యారెక్టర్ ఏదో చేశాను బాలకృష్ణ గారితో. అప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు అత్త కూర్చో అని చెప్పి ఆయన పేకాడుతూ ఉంటారు పక్కన. అది అత్త నువ్వు ఇట్లా చూడు, నేను షార్ట్కి వెళ్ళి వస్తాను, ఇప్పుడు నాది పేకాడు అంటారు. కాదు సార్, ఏదైనా ఓడిపోతే మళ్ళీ పోతే పోయింది, నువ్వు ఆడు తర్వాత చూసుకుందాం అని చెప్పి వెళ్ళేవారు. అది సరదాగా ఉండేవారు బాలకృష్ణ గారు కూడా. ఎవరు కూడా ఆ రోజుల్లో నేను పెద్ద స్టారు, నేను ఆ స్టార్ అని ఎవరు అనుకునేవారు కాదండి. అందరు చాలా సరదాగా ఇదిగా కలిసి ఉండేవాళ్ళు. అమ్మో చిరంజీవి గారు కూడా చాలా 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 సరదాగా ఉంటారు. చిరంజీవి గారు కూడా ఏమన్నా ఏమన్నా రాదు గారు బాగున్నారా అండి. శ్రీదేవి గారితో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అవును ఉన్నారండి. అన్నపూర్ణమ్మ గారు, మీరు అందరూ అక్క, వదిన, అమ్మ. ఇప్పుడు మా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేవు కదండి, సినిమాలు ఎక్కువ లేవు. ఇప్పుడు హీరోలే కామెడీ చేస్తున్నారు, హీరోయిన్స్ క్యాబరీ డాన్సులు ఆడుతున్నారు. ఇంకెందుకు మరి ఆర్టిస్టులు? ఇంకా అవసరం, ఇంక ఎవరితోనూ పని లేకుండా పోతుంది. వస్తే కూడా మదర్ క్యారెక్టర్స్ అలాంటిది అయితే 1 సీన్ 2 సీన్ వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఒకటి పెద్ద పెద్ద హీరోయిన్స్, పాత హీరోయిన్స్ చేయించుకుంటున్నారు. ఇంకా నాలాంటి వాడికి దారి ఉందండి. తెలుగులో మీరు చేసిన లాస్ట్ మూవీ ఏంటి? వెంకటేష్ గారిది లాస్ట్, శారద గారు, వెంకటేష్ గారు, ఇన్సెట్ రవిరాజా గారిదండి లాస్ట్ సినిమా. అంతే, అదే లాస్ట్. ఇంకా తర్వాత తెలుగు సినిమా చేయలేదు, ఇంకా ఎవరు పిల్లలు. అంతకుముందు అంతా ఈటీవీకి అంతా మేము ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళం, మమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్లేవారు. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిందే ఈటీవీ వాళ్ళ డబ్బులతోటే, ఫ్లైట్ తెలియదు. అలా తీసుకెళ్ళి ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, ఈ కోదండరామిరెడ్డి గారు కూడా నేను చాలా సినిమాలు చేశాను. రవిరాజా పిన్శెట్టి గారు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. మన వాళ్ళకి ఆఫర్లు ఎక్కువగా ఉండేవి వాళ్ళ సినిమాల్లో. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కి అంతా వేరే కల్చర్ కావాలి. అంటే వేరే కల్చర్ అసలు ఎవరికి పాత ఆర్టిస్టులే తెలియదండి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి పాత ఆర్టిస్టులు ఎవరో తెలియదు. అంటే ఏదైనా వింటే తప్పితే ఎదురుకుండా చూసినా కానీ ఎవరు గుర్తుపట్టేవాళ్ళు లేరు, అలా ఉన్నారనమాట. మన కోదండరామిరెడ్డి గారు కూడా చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చారండి నాకు. బావా మరదళ్ళు అవన్నీ ఆ సినిమా నుంచి కూడా చాలా సినిమాలు నేను ఆయన కూడా చేశాను. సో ఇప్పుడు ఏంటి, ఇంకా ఓవరాల్ గా కాలక్షేపం అంతా హ్యాపీ లైఫ్, ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంది. ఎవరైనా పిలిచి మంచి క్యారెక్టర్ ఇస్తే యాక్ట్ చేస్తానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే యాక్టింగ్ అనేది ఒక దురదలాడిది, ఆర్టిస్ట్ ఒకసారి అంటుకుంటే పోదు. అది ఎప్పుడు కూడా మనకి ఎవరైనా పిలిచి యాక్ట్ చేయమంటారా అనే ఆతరంతోనే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగా ఏదైనా క్యారెక్టర్ దొరికితే యాక్ట్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే. నాకు ఎప్పుడు చాలా సంతోషంగా. మీ టైంలో ఉన్న డైరెక్టర్లు ఇప్పుడు లేరు కాబట్టి, మా టైంలో డైరెక్టర్స్ లేరు, వాళ్ళంత ఆలోచన వాళ్ళకున్న మంచి ఇది ఇప్పుడున్న డైరెక్టర్స్ లేదులే చెప్పాలంటే. వీళ్ళకంతా వేరే కల్చర్ కావాలి. అమ్మలు కూడా మంచిగా, అమ్మలు కూడా ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళు కావాలి. బామ్మ వేషం వేస్తే 30-35 ఏళ్ళు కావాలి. మరి మమ్మల్ని ఎవరు తీసుకుంటారు చెప్పండి? అందుకోసం మీ హాయిగా ఏదో ఒక రూట్ లో. మీకు ఇప్పుడు అవకాశాలు లేకపోయినా మీరు చేసిన మంచి సినిమాల ద్వారా మంచి పేరు ఉంది, దీన్ని అలా నిలుపుకుంటే చాలు. ఇప్పుడు వచ్చే అరాకొరా క్యారెక్టర్స్ ఇట్లొచ్చిపోయి అట్లొచ్చిపోయి చేసినా గానీ మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని మేము చేయట్లేదు కదండి. అలాగే అడుగుతాం ఫస్టే,
ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏ క్యారెక్టర్ అని కనీసం 2 సీన్లు వస్తుందా అని అడుగుతాం. ఇలాగే అంటే ఇదివరకు ఇట్లాగా అనే సీన్లు వచ్చే ఛాన్స్ లేదని మాకు తెలుసు. అందుకని ఏం చేస్తాం, ఏమండి ఒక్క సీన్ వచ్చినా కానీ దానికి ఇంపార్టెంట్ ఉంటుందా, లేకపోతే వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని పెట్టుకోండి అంతే. అంతే. సో డబ్బింగ్ తెలుగు వాళ్ళకి చెప్తున్నారా, మీ ఏజ్ వాళ్ళకి హీరోయిన్స్ కూడా? హీరోయిన్స్ కి చెప్పట్లేదండి, అంటే నా ఏజ్ వాళ్ళకి డబ్బింగ్స్ చెప్తున్నాను. ఎంత మీకు 60-65 ఉంటాయి ఇప్పుడు? ఎంత ఉంటాయి చెప్పండి. 60 ఉంటాయి అనుకుంటున్నాను. 65. 65. అయినా సరే ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నారులే. అంటే పడ్డ దెబ్బలు అలాంటివి, దాంతో ఒళ్ళు గట్టిపడింది. ఓకే. సో మీ వారు ఎక్కువ ఎవరి కాంబినేషన్ లో, ఏ హీరోతో ఎక్కువ చేశారు? విజయ్తో చేశారు. తర్వాత ఇక్కడ తెలుగులో వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారితో ఎక్కువ చేశారు. తర్వాత తమిళ్లో వచ్చి సత్యరాజ్ గారితో, తర్వాత శరత్ బాబు గారితో, శరత్ కుమార్ గారితో. తెలుగులో తక్కువ. తెలుగులో తక్కువ. చూస్తే ఐడియా ఉంటుంది మాకు. తెలుగులో కూడా చూస్తే ఇప్పుడు కూడా ఆయన వెళ్ళి ఉంటే జట్కా సీన్ అంటారు, చాలా మంది గుర్తుపడతారు. జట్కా సీన్ అంటే మీ ఆయనే? ఓకే. లేడీస్ టైలర్ లో ఉంటారు కదా. అదే ఇద్దరు గుర్తుపడ, ఆయన కళ్ళు చూసి గుర్తుపెట్టేస్తారు. అదొకటే. ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నామండి. సో లాస్ట్ రోజులు అలా రాసి పెట్టింది, అలా జరిగింది అంతే. బట్ ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నారు, అది ఇంకా చాలా హ్యాపీ. ఇంకా దేనికి బాధ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.